అంటే అర్థం లేనటువంటివే, అంటే వాటిలో ఎక్కడ ఏంటంటే ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలు ఏదో చెప్తున్నారు అని చెప్పేసి చెప్పారు. మరి వారికి సపరేట్గా ఏమైనా వినతి పత్రాల రూపంలో పబ్లిక్ ఏమైనా పంపిస్తున్నారు లేదు మనకైతే తెలియదు. కానీ సో మొత్తానికి ఈరోజు డిప్యూటీ సీఎం స్పీచ్ విన్న తర్వాత మీకేమనిపించింది మస్తాన్ రావు గారు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు 99 వీక్షకులకు మీకు కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు నిజానికి ఏంటంటే వాళ్ళు మాట్లాడిన మొత్తం స్ట్రాటజిక్ గా ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్ లో మొదటిసారిగా రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందని కామెంట్ చేస్తూ ఎస్పీలకి దిశానిర్దేశం చేశారు. అని ఏమంటారు, రౌడీలు కనుక తోక జాడిస్తే మేము ఎవరం కూడా దానిలో జోక్యం చేసుకోము. ఏ పార్టీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ మీ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఫస్ట్ ప్రయారిటీ మాది అనేది ఆయన ఫస్ట్ చెప్పారు. ఆ తర్వాత చూస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అదే దీనిలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒక సందేశం ఇప్పించారు. సార్ అక్కడ విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో పరిశ్రమలు బాగా వస్తా ఉన్నాయి, భూ కబ్జాదారులు, మాఫియా వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ కొల్యూడైపోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ కనుక సరిగా లేకపోతే అక్కడ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి, పరిశ్రమలు కూడా వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి దాని మీద మీరు చెబితే బాగుంటుందని ఓపెన్ గానే మనందరికి కూడా వినపడింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ సందేశం ఇచ్చారు. ఇవాళ చూస్తే లోకేష్ గారు రెడ్ బుక్ లో 3 పేజీలు అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. వాళ్ళు ఒక రప్ప అంటే మేము 2 రప్పాలు ఇస్తాం ఆయన అన్న కామెంట్. సో ఇది మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే టోటల్ గా ఆయన కాన్సన్ట్రేషన్ జగన్ గారి పేరు అనేది ఎత్తలేదు, కానీ మొత్తం జగన్ గారి గురించి ఆయన స్పీచ్ ఉంటే అర్థమవుతుంది. అంటే వారు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లకి వీరు ఇచ్చిన స్టేట్మెంట్ కి కౌంటర్ స్టేట్మెంట్ గా కొన్ని సింక్ అవుతున్నాయి, అన్ని సింక్ అవుతున్నాయి. అదే నేను అనేది ఏంటంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పెద్దగా మాట్లాడలేదు, ఏదో ఆయనకి ప్రయారిటీ ఇవ్వట్లేదు, రకరకాలుగా వచ్చిన పరిస్థితి. ఆయన మొత్తం చూస్తే రాజకీయంగాను, అటు వాళ్ళ పార్టీ పరంగాను, రాష్ట్ర అభివృద్ధి పరంగాను, విభజన సంబంధించి అన్ని కలగలిపి మాట్లాడారు. అసలు ఆయన ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు దేశంలో లా అండ్ ఆర్డర్ ని చేతిలో తీసుకొని అక్కడ ప్రజల్ని మెప్పించి ఎక్కడైతే దురాఘాతాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, గూండాలు, రౌడీలు రాజ్యం వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా మట్టి కరిపించి ప్రజలు మెచ్చే విధంగా లా అండ్ ఆర్డర్ చేస్తున్న వ్యక్తి ఆదిత్యనాథ్. అవును. సో దాన్ని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారి ప్రయారిటీ ఏంటంటే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉత్పన్నమైంది కాబట్టి మేము కూడా అలా ఆలోచిస్తే మీరు ఎంతోసేపు మనజారు అనేది పాయింట్. అంటే నేను ఏమంటానంటే 2 minutes ఆయన ఈ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా వాళ్ళ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, వాళ్ళ పార్టీని కావచ్చు, యథేచ్ఛగా ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఒకటి కనిపిస్తుంది ఆయన దీనిలో. రెండోది దానికి సంబంధించి ఆయన చట్టబద్ధంగా వెళ్దామని ఢిల్లీ హైకోర్టులో ఆయన కేసు కూడా వేశారు. ఆ కేసు వేసిన నేపథ్యంలో చూస్తే ఇప్పుడు మళ్ళీ ఆయన మొత్తం బరస్ట్ అయ్యారు. చెప్పాలంటే ఆయన ఏమంటారు, అక్కడ పిఠాపురంలో చిన్నపిల్లల మధ్య కుల వైషమ్యాలు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు అనేది దగ్గర నుంచి చూస్తే ఇప్పుడు నిన్న జగన్ గారు ఏదైతే పీపీపీ మోడ్ లో మెడికల్ కాలేజీలు ఎవరైనా తీసుకుంటానికి వస్తే వాళ్ళని జైల్లో పెడతాము అని వార్నింగ్ ఇవ్వటం. అదేవిధంగా అంతకుముందు పోలీస్ అధికారులని బట్టలు ఉడదీస్తా ఉంటాం, మేము వచ్చిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు, 2.0 ఎలా ఉంటుందో చూస్తారని జగన్ గారు అంటారు. వీటన్నిటికీ ఆయన ఈరోజు కౌంటర్ ఇచ్చినట్టున్నారు. అంటే మేము అధికారంలో ఉన్నాము, మేము అధికారంలో ఉంటేనే ఇట్లా మీరేదో భయపెడుతున్నారు, మేము గనక దృష్టి సారిస్తే ఎవరెవరు లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకొని ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళందరినీ కూడా ఇంటెలిజెన్స్ ప్రయోగిస్తే మొత్తం మీ జాతకాలు బయటపడతాయి అనేది పాయింట్. నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉన్నారు, లోకేష్ గారు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు నిన్న మేము వస్తే మీ సంగతి చూస్తాం, మేము వస్తే కాంట్రాక్టర్లని, పారిశ్రామికవేత్తలని జైలుకి పంపిస్తాం, ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో అని అన్నప్పుడు మీరు అధికారం ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు ఆయన కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా. ఆదిత్యనాథ్ లాగా ప్రవర్తించడం, లేదంటే మేము కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ఎంతోసేపు ఉండరని చెప్పడం దేనికి? ఇప్పుడు జగన్ గారు కూడా బెదిరించారు నిన్న, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బెదిరించాల్సిన అవసరం ఉంది. ఆయన అసలు గ్రౌండ్ లోకి దిగిపోవచ్చు. ఈ విధంగా పెట్టుబడులు రాకుండా
అడ్డుకుంటా ఉన్నారో, బెదిరింపులు పాల్పడుతున్నారో వారి మీద యాక్షన్ తీసుకోవాలంటారా? ఖచ్చితంగా. అంటే ఆయన ఇప్పుడు చెప్పారు కదా, అక్కడ వైజాగ్ లో ఏదో జరుగుతోంది, భూ కబ్జాలు, భూ మాఫియా జరుగుతోంది, ప్రొఫెషనల్స్ రంగంలో దిగారనేది ఆయన దృష్టికొచ్చింది. వాళ్ళు జైల్లో వేయమనండి. అదేవిధంగా ఎవరైతే కుల వైషమ్యాలు పిఠాపురంలో రెచ్చగొడుతున్నారో వాళ్ళు ఉపేక్షించబాకండి. ఎవరైతే పారిశ్రామికవేత్తల్ని ఒక వ్యూహం ప్రకారం వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, లేకపోతే భయపెడతా ఉన్నారో వాళ్ళని చట్టపరంగా వెళ్ళమనండి. ఎవరికన్నారు? నేననేది ఏంటంటే, ఖచ్చితంగా మీకు 164 స్థానాలు ఇచ్చారు, ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ని అదుపులో పెట్టమన్నారు, కుల వైషమ్యాలను రెచ్చగొట్టకుండా చూడమన్నారు. యోగి ఆదిత్యనాథ్ లాగా ఇక్కడ అంటే ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ చాలా రాజకీయంగా, విద్యాపరంగా చైతన్యవంతమైన రాష్ట్రం. సో ఉత్తరప్రదేశ్ కొద్దిగా వెనకబడతాను, అక్కడ ఇంకా మూఢంగా ఉంటాయి. సో అక్కడికి ఇక్కడ నడవకపోవచ్చు. కానీ నేనేంటంటే రౌడీలు, గూండాలు అనేది మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు ఇంకా ఎందుకు యాక్షన్ లోకి దిగటం లేదు అనేది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. మీకు 164 ఇచ్చారు, మీరు రంగంలోకి దిగండి. ఎవరైతే రెచ్చగొడుతున్నారో, రౌడీజం చేస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు జైల్లో వేయండి, చట్టబద్ధంగా చేయండి. ఎవరు మీకు పూర్తి అధికారం ఇచ్చారు కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ లో చూపిస్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం, ప్రజల ఉద్దేశం కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్తా వచ్చారు, గతంలో నన్ను ఎలా తోలనాడారు, ఏ విధంగా చేశారు, నేను అధికారానికి భయపడి, అంటే ఆయన ఇంకోటి కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. అసలు ప్రాణాలు పోయినా కూడా పెద్ద ఏం లేదు, నేను రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించి పెట్టిన తర్వాతే. అంటే ఆ మాటలు ఎందుకు వస్తున్నాయి మస్తాన్ రావు గారు? పదే ప్రాణాలు అంశం, తనకి ప్రాణహాని ఉందని టార్గెట్, అంటే అంత ప్రత్యర్థులు ఆ మైండ్ సెట్ తో ఉన్నారా? అంటే ఖచ్చితంగా ఆయనకి ఆ మాటలు గతంలో లేకుండా ఇప్పుడే వస్తున్నాయంటే ఖచ్చితంగా ఆయన ఇంటెలిజెన్స్ రిపోర్ట్సా లేకపోతే కేంద్రం నుంచి వచ్చిందా, జాగ్రత్తలు తీసుకోవాలా. ఎందుకంటే ఆయన నక్సలైట్ల గురించి కూడా మాట్లాడారు. అంటే నక్సలైట్లు ఒక ప్యారలల్ ప్రభుత్వాన్ని నడిపారు, అలాంటి వాళ్ళే ఈ ప్రభుత్వ చర్యల ద్వారా లేకపోతే వచ్చిన మార్పులు, సమాజంలో వచ్చిన మార్పుల ద్వారా కకావికలం అయిపోయారు. అలాంటిది రౌడీలు, గూండాలు అలా మాట్లాడితే మేము ఎందుకు ఉపేక్షించాలి నేను కూడా పోలిక చెప్పారు. నక్సలైట్లతో కూడా పోలిక చెప్పిన పరిస్థితి ఉంది. నేననేది ఏంటంటే, మేము అధికారంలో ఉన్నాం, మీరు మమ్మల్ని ఇంకా బెదిరిస్తారా అనే మాటలు వ్యక్తమవుతున్నాయి. అలాంటిది ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆయన రంగంలోకి దిగాలి, ఆయన ఫోర్స్ని తీసుకొని వెళ్ళాలి. ఎక్కడైతే చట్ట వ్యతిరేకంగా పాల్పడుతున్నారో వాళ్ళందరినీ జైలులో వేసినప్పుడే మీకు 164 స్థానాలు ఇచ్చిన యొక్క అది పరిపుష్టం అవుతుంది అనేది నా ఉద్దేశం. రైట్. సుజాత గారు కంక్లూజన్ తీసుకుందాం.